ప్రెసిడెంట్గా ట్రంప్ స్పీచ్ విన్నారు, ఎలా ఉంది? నమ్మకాలు ఉన్నాయా, హోప్స్ ఉన్నాయా? నమస్కారం అండి రజనీ గారు, టీవీ9 ప్రేక్షకులందరికీ. ఈరోజు 45వ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. యా ఇక్కడ మేము ఉన్నందుకు అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా మార్పును స్వాగతించాల్సిందండి. సో అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు ఇక్కడ అమెరికా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. దాంతోపాటు భారతదేశంలో మనది ఎలా ఉంటుంది అనేది చాలా మంది వింటున్నాము. ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఇమిగ్రేషన్ లాస్లో కూడా లీగల్గా, అంటే ఇక్కడ లీగల్ ఇల్లీగల్ అనే 2 వర్డ్స్ ఉంటాయి. అక్కడ ఒక వర్డ్ ఏంటంటే ఇల్లీగల్ ఉన్న మైగ్రెంట్స్కి ప్రాబ్లం అండి. లీగల్గా ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. సో అంటే ఇమిగ్రేషన్లో మార్పులు చేర్పులు చేరాలంటే వాళ్ళు అమెరికన్స్ అగైన్ గ్రేట్ అని చెప్పేసి అమెరికా ఫస్ట్ అని చెప్పేసి అంటున్నారు. సో అందులో చూసుకుంటే గనక ట్రంప్ మాట్లాడే దాంట్లో తప్పేం లేదండి. వాళ్ళకి ఏంటంటే అమెరికా కంట్రీ అనేది ఫస్ట్ వాళ్ళకి అంటే వాళ్ళ దృష్టిలో. సో దాన్ని మనం స్వాగతించాల్సిన విషయమే. ఇప్పుడు మనం భారతదేశంలో తీసుకుంటే భారతదేశం మనకు గొప్ప, కానీ అమెరికాలో ఉంటున్నంత మాత్రాన మనం కొద్ది మంది ఉంటాయి ఇక్కడ ఉన్నది. ఇమిగ్రెంట్స్ తీసుకుంటే గనక ఇమిగ్రెంట్స్ ఇక్కడ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నిటిని మనం ఫాలో అవుతాం కాబట్టి అవి ప్రాబ్లం లేవండి. ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళకి ఇబ్బంది. రైట్ విలాస్ గారు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ కంక్లూడింగ్ కామెంట్ నారాయణ గారు, మీరు ఏం చెప్తారు? ప్రపంచంలో గుర్తింపడినటువంటి అమెరికా రాజకీయాలలో ఒక ప్రమాదకరమైనటువంటి సంకుచితమైనటువంటి అంశం ఒకటి